హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు. మేము నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళామండి. పుట్ట మీద నీళ్లు చల్లి పూతగంధం చల్లాను. పూతగంధం బియ్యం నానబెట్టి పసుపు వేసి రోట్లో నూరితే పూతగంధం అవుతుందండి. దీపం వెలిగించామండి. చుట్టూ ఓపెన్ ప్లేస్ కావడం వల్ల దీపం వెలగడానికి కొంచెం ఇబ్బంది పడినా కానీ ఫైనల్గా దీపం అయితే వెలిగించామండి. పుట్ట మీద పసుపు, కుంకుమ, పూలు, పుట్నాలు, బెల్లం, అలాగే జొన్న పేలాలు వేశాను. ఈ నాగుల పంచమి రోజు జొన్న పేలాల స్పెషల్. ఎందుకంటే వినాయక చవితి రోజు ఈ జొన్న పేలాలు తింటే చవితి చంద్రుడిని చూసిన మనకు ఏవి ఇబ్బంది జరగదని ఒక నమ్మకం అండి. అలాగే నేను పుట్ట దగ్గరికి నైవేద్యం తీసుకెళ్ళానండి. పాయసం, పప్పు బియ్యం, పుల్గం నైవేద్యంగా పెట్టి పుట్టలో కూడా కొంచెం కొంచెంగా వేసి 5 రంధ్రాలలో వేస్తానండి. పాయసం, పప్పు బియ్యం, పుల్గం వేసి పుట్టలో పాలు పోసానండి. మా పెద్దవాళ్ళు ఇలానే చేశారండి. నాకు ఇలాగే చెప్పారు, నేను వాళ్ళనే ఫాలో అవుతున్నాను. పుట్టలో పాలు పోసి కొబ్బరికాయ కొట్టానండి. ఫైనల్గా నీళ్లు ఆరగింపు చేసి దండం పెట్టుకొని పుట్ట చుట్టూ ప్రదక్షిణ కూడా చేశాను. మా అత్తమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారండి. నేను వాళ్ళనే ఫాలో అవుతున్నాను. ప్రదక్షిణ చేసేసుకొని మా ఆయన కూడా చివర్లో పాలు పోసాడండి. మా సైడ్ అయితే నాగుల పంచమి పుట్టలో పాలు ఇలాగే పోస్తారండి. మీ సైడ్ ఎలా పోస్తారో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.